ప్రపంచంలోనే అతి పొడవైన గోర్లు భారతదేశానికి చెందిన శ్రీధర్ చిల్లాల్ తన ఎడమ చేతి గోర్లను 66 ఏళ్ల పాటు కత్తిరించకుండా పెంచారు. వాటి మొత్తం పొడవు సుమారు 9 మీటర్లు, అంటే ఒక బస్సు పొడవుతో సమానం. ప్రపంచంలోనే అతి పెద్ద పిజ్జా దక్షిణాఫ్రికాలో తయారు చేసిన ఒక పిజ్జా వైశాల్యం సుమారు 13,000 చదరపు అడుగులు. దీనిని తయారు చేయటానికి 9,000 కిలోల పిండిని వాడారు. కళ్ళు ఆర్పకుండా అత్యధిక సమయం ఒక వ్యక్తి ఏకంగా 10 గంటల పాటు కళ్ళు ఆర్పకుండా ఉండి రికార్డు సృష్టించారు. సాధారణంగా మనం నిమిషానికి 15 లేదా 20 సార్లు కళ్ళు ఆరుస్తాము. వజ్రాల వర్షం. మన భూమి మీద నీటి వర్షం పడుతుంది కదా, కానీ నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాల మీద వజ్రాల వర్షం పడుతుందంట. అరటిపండు తింటే దోమలు మనల్ని ఎక్కువగా కుడతాయా? అరటిపండు తింటే దోమలు మనల్ని ఎక్కువగా కుడతాయా? సమాధానం నిజం. అరటిపండు తిన్నప్పుడు మనం శరీరం నుండి వచ్చే వాసన దోమలను ఆకర్షిస్తుంది. ఒంటెలు తన మూపురంలో నీటిని దాచుకుంటాయా? ఒంటెలు తన మూపురంలో నీటిని దాచుకుంటాయా? సమాధానం అబద్ధం. అవి నీటిని కాదు, కొవ్వును దాచుకుంటాయి. అది వాటికి ఆహారం లేనప్పుడు శక్తిని ఇస్తుంది. తేనెటీగలు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవా? తేనెటీగలు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవా? సమాధానం నిజం. తేనెటీగలకు మనుషుల ముఖాలను గుర్తించుకునే సామర్థ్యం ఉంటుంది. స్ట్రాబెర్రీ పండు మీద గింజలు లోపల ఉంటాయా? స్ట్రాబెర్రీ పండు మీద గింజలు లోపల ఉంటాయా? సమాధానం అబద్ధం. గింజలు పండు బయటే ఉండే ఏకైక పండు స్ట్రాబెర్రీ. ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయా? ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయా? సమాధానం నిజం. ఆక్టోపస్కి 3 గుండెలు, 9 మెదళ్ళు మరియు నీలం రంగు రక్తం ఉంటుంది. తప్పులు నేను సరిదిద్దుతాను, కానీ అలా చేసే క్రమంలో నేను మాత్రం కరిగిపోతాను. నేనెవరిని? తప్పులను నేను సరిదిద్దుతాను, కానీ అలా చేసే క్రమంలో నేను మాత్రం కరిగిపోతాను. నేనెవరిని? సమాధానం ఎరేజర్. నాకు నోరు లేదు, కానీ నువ్వు అన్న మాటే మళ్ళీ అంటాను. నాకు ప్రాణం లేదు, కానీ కొండల మధ్యలో ప్రతిధ్వనిస్తాను. నేనెవరిని? నాకు నోరు లేదు, కానీ నువ్వన్న మాటే మళ్ళీ అంటాను. నాకు ప్రాణం లేదు, కానీ కొండల మధ్యలో ప్రతిధ్వనిస్తాను. నేనెవరిని? సమాధానం ప్రతిధ్వని. దగ్గర నగరాలు ఉన్నాయి, కానీ మనుషులు లేరు. పర్వతాలు ఉన్నాయి, కానీ చెట్లు లేవు. నీరు ఉంది, కానీ చేపలు లేవు. నేనెవరిని? నా దగ్గర నగరాలు ఉన్నాయి, కానీ మనుషులు లేరు. పర్వతాలు ఉన్నాయి, కానీ చెట్లు లేవు. నీరు ఉంది, కానీ చేపలు లేవు. నేనెవరిని?
సమాధానం మ్యాప్. నేను అందరికీ తెలుసు కానీ ఎవరు నన్ను చూడలేరు. నేను ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. నేనెవరిని? నేను అందరికీ తెలుసు కానీ ఎవరు నన్ను చూడలేరు. నేను ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. నేనెవరిని? సమాధానం రహస్యం. నేను ఒకరి దగ్గర ఉంటే నా విలువ ఒక రకంగా ఉంటుంది, కానీ ఇద్దరి దగ్గర ఉంటే నా ఉనికి ఉండదు. నేనెవరిని? నేను ఒకరి దగ్గరే ఉంటే నా విలువ ఒక రకంగా ఉంటుంది, కానీ ఇద్దరి దగ్గర ఉంటే నా ఉనికి ఉండదు. నేనెవరిని? సమాధానం మౌనం. నేను నిన్ను వెలుగులో ఎప్పుడూ అనుసరిస్తాను, కానీ నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినా నన్ను దాటలేవు. నేనెవరిని? నేను నిన్ను వెలుగులో ఎప్పుడూ అనుసరిస్తాను, కానీ నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినా నన్ను దాటలేవు. నేనెవరిని? సమాధానం నీడ. నాకు వేల కొద్ది రంధ్రాలు ఉన్నాయి, కానీ నేను నీటిని పట్టి ఉంచుతాను. నేనెవరిని? నాకు వేల కొద్ది రంధ్రాలు ఉన్నాయి, కానీ నేను నీటిని పట్టి ఉంచుతాను. నేనెవరిని? సమాధానం స్పాంజ్. నేను తీయగా ఉంటాను, వేల ఏళ్ళైనా పాడవను. ఈజిప్ట్ పిరమిడ్లో దొరికినా నేను ఇంకా తినడానికి పనికొస్తాను. నేనెవరిని? నేను తీయగా ఉంటాను, వేల ఏళ్ళైనా పాడవను. ఈజిప్ట్ పిరమిడ్లో దొరికినా నేను ఇంకా తినడానికి పనికొస్తాను. నేనెవరిని? సమాధానం తేనె. మాకు ఊపిరితిత్తులు లేవు, కానీ శ్వాస తీసుకుంటాం. మేము ఎప్పుడూ నిద్రపోము. మా బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలము. మేము ఎవరమి? మాకు ఊపిరితిత్తులు లేవు, కానీ శ్వాస తీసుకుంటాం. మేము ఎప్పుడు నిద్రపోము. మా బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలము. మేము ఎవరమి? సమాధానం చీమలు. లోకంలో కోట్లాది మంది ఉన్నా నా రూపం ఎవరితోనూ కలవదు. నేరస్తులను పట్టుకోవటానికి నేను పోలీసులకు పెద్ద ఆయుధాన్ని. నేనెవరిని? లోకంలో కోట్లాది మంది ఉన్నా నా రూపం ఎవరితోనూ కలవదు. నేరస్తులను పట్టుకోవటానికి నేను పోలీసులకు పెద్ద ఆయుధాన్ని. నేనెవరిని? సమాధానం వేలి ముద్రలు. నాకు ప్రాణం లేదు, కానీ పెరుగుతాను. నాకు ఊపిరితిత్తులు లేవు, కానీ గాలి కావాలి. నాకు నోరు లేదు, కానీ నీళ్లు పోస్తే చనిపోతాను. నేనెవరిని? నాకు ప్రాణం లేదు, కానీ పెరుగుతాను. నాకు ఊపిరితిత్తులు లేవు, కానీ గాలి కావాలి. నాకు నోరు లేదు, కానీ నీళ్లు పోస్తే చనిపోతాను. నేనెవరిని? సమాధానం నిప్పు.